ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసినటువంటి సర్వే ఐపాక్ టీం చేసినటువంటి సర్వే అని, ఐపాక్ టీంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యులే ఈ సర్వేని ప్రశాంత్ కిషోర్కి లీక్ చేశారని, ఈ సర్వే లీక్ అవ్వడం పట్ల జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారని, లీక్ చేసిన వారిపై వేటు వేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ వార్త అసలు వాస్తవా కాదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అని ఒక సర్వే ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఆ సర్వే ఐపాక్ చేసినటువంటి సర్వే అని, ఐపాక్లో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యులు ఆ సర్వేని ప్రశాంత్ కిషోర్కి లీక్ చేశారని, ఈ సర్వేని లీక్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి వారిపై కొంచెం సీరియస్గా ఉండి వారి మీద వేటు వేశారని కూడా ఒక ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది ఆయన ఆది గురువు అండి, పీకే ప్రశాంత్ కిషోరు వ్యూహకర్త, దేశంలోనే ప్రథమమైన లేకపోతే ఉత్తమమైన వ్యూహకర్త. కాబట్టి తను ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవటం ఆయనకి పెద్ద కష్టమేం కాదు. అందులో ముంజేతి కంకణానికి అర్థం ఎలా అని గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, పరిపాలనా పద్ధతులు, ఆయన వైఖరి చాలా సుస్పష్టంగా అందరికీ తెలుసు. దేశంలో ప్రముఖమైన వ్యూహకర్తలకి, రాజకీయ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా బాగా తెలుసు. దీనికోసం ఇంకా వేరే ఆయన ఇతరుల సర్వేని బయటికి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన దేంతోనూ కూడా ఇవాళ సంబంధం లేదు. తర్వాత ఎవరికి వ్యూహకర్తగా కూడా పనిచేయట్లేదు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నాడు బీహార్లో. ఆయన ఆ పార్టీ అధినేతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఆ హోదాలోనే ఇక్కడికి ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టాక్స్ అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. దాంట్లో ముఖ్య ఉపన్యాసం ఇచ్చిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా విషయాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన ఓడిపోతాడనే కాదు, ఎందుకు ఓడిపోతాడు, ఎట్లా ఓడిపోతాడు, గతంలో చాలా ఘోరమైన ఓటమి ఉంటుందని. అది ఇవాళే కనుక చెప్పుంటే మీరు అన్నట్టు ఐపాక్ వాళ్ళు లీక్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు కూడా ఒక జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేను ఆయనకి ఏమి ఆర్థిక సలహాలు ఇవ్వలేదు, పరిపాలనాపరమైన సలహాలు అంతకన్నా ఇవ్వటం లేదు. ఆయన దుష్పరిపాలనకి నేను ఏ విధంగానూ కూడా బాధ్యుని కాదు, కానీ నన్ను నిందిస్తున్నారు. నేను ఆయన అధికారంలోకి ఎక్కించిన మాట నిజము. అసలు ఎవరు కూడా పరిపాలన ఎలా చేయకూడదు అన్నదానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచిపోద్ది. ఇటువంటి దుష్పరిపాలన, తర్వాత భూయిష్టమైనటువంటి విధానాలు, ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ఆయన చేసే పొరపాట్లు చాలా తీవ్రమైనవి. అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయన గెలవటం సాధ్యం కాదికను. తర్వాత పరిపాలన చేసేవాళ్ళు, పాలకులు అనేవాళ్ళు సమాజంలో సంపద సృష్టించి సమాజాన్ని సమృద్ధిపరిచి వాటి ద్వారా వచ్చే ఫలితాలని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి తప్ప, నేను అప్పు చేసి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తానంటే శ్రీలంక లాగా అవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అందువల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఇటువంటి విధానాలను అవలంబించొద్దని నేను కోరుకుంటున్నాను అని అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇది జరిగి దాదాపు ఒక 3-4 నెలలు అయింది. అప్పటికే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి మీద, పరిపాలన మీద ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఆయనకి ఎవరో వీళ్ళ టీంలో మెంబర్స్ లీక్ చేయాల్సినంత పరిస్థితి ఏమి ఉండదు నాకున్న అవగాహన బట్టి. తర్వాత నిన్న వాడిన పదజాలం కూడా ఆయన నా గట్ ఫీలింగ్ అని చెప్పాడు. నా వ్యక్తిగతమైన నా అభిప్రాయం అన్నట్టుగా చెప్పాడు. నా అంతరాత్మ చెప్తుంది, ఒక స్పష్టమైన నిర్ణయం ఇది జరగబోతుంది. ఆయన ఘోరమైన మామూలు ఓటమి కాదు, చాలా ఘోరమైన ఓటమి. బీఆర్ఎస్ కన్నా కూడా క్రషింగ్ డిఫీట్ అని చెప్పాడు. తర్వాత ఆల్మోస్ట్ గతంలో టీడీపీకి ఎన్నో సీట్లు వచ్చినాయో అదే సీట్లు వైఎస్ఆర్సీపీ సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తుందన్న దృక్పథంలో ఆయన చెప్పాడు. అంత తేడా ఉంటుందని కూడా చెప్పాడు. ఇందుకు అనేక కారణాలు కూడా ఆయన చెప్పాడు. అవి కూడా నేను చెప్తప్పుడు అంటే అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ
సమీకరణాలను బట్టి ఆయన అంచనా వేసుకొని అలా చెప్పారా, లేదంటే నిజంగా ఐపాక్ సర్వే ప్రకారంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవిచూడబోతుంది అని ఆ సర్వే ద్వారా తెలుసుకొని చెప్పారా అంటే ఏం చెప్తారు సార్? సర్వే కూడా అదే ఫలితాలు ఉండొచ్చు. ఇప్పుడు మిగిలిన సర్వేలు కూడా అదే ఫలితాలను చూపిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక ఇక్కడ ఒకటి మనం సారూప్యత గమనించాలి కృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు ఓటర్ కూడా ఈ పరిపాలన బాగాలేదు, ఈయన చేస్తున్నదంతా అవినీతి పరిపాలన, తర్వాత కక్ష సాధింపు పరిపాలన, తర్వాత దూబరా పరిపాలన, ఆర్థిక అంశాల్లో డబ్బుల్ని లగ్జరీగా ఖర్చు పెడుతున్నాడు, ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఎన్నెన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు మనం చూసాము, రంగుల మీద ఎలాంటి ఖర్చులు పెట్టాడో మనం చూసాము. తర్వాత అనవసరంగా వైజాగ్లో ఉన్న పర్యావరణాన్ని పాడు చేస్తూ ఆ కొండని సగం తల తీసినట్టుగా తవ్వేసి దాని మీద 450 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి అది ఏం చేయాలని కట్టారో కూడా ఇవాళ వాళ్ళకి స్పష్టత లేదు. కొంతసేపు సీఎం బస్ అంటున్నారు. సీఎం బస్ ఇంకా 10-15 రోజుల్లో ఆయన సీఎం నోటిఫికేషన్లే వస్తుంటే ఈయన వెళ్ళి బస్ చేసేది ఎప్పుడు, ఎందుకు బస్ చేస్తాడు? ఇక్కడ రాజధాని అమరావతిలో ఉంది, ఆయన ఓన్ ప్యాలెస్ ఉంది, అక్కడ ఎందుకుంటాడు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. తర్వాత అది గెస్ట్ హౌస్ అన్నారు కొంతసేపు. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 50 కోట్లు లీజ్ వస్తుందని చెప్పారు. మరి అట్లాంటి 50 కోట్లు లీజ్ వస్తున్నప్పుడు అట్లాంటి ఇచ్చుకోకుండా ఇవాళ ఆయన సచివాలయాన్ని 370 కోట్లకి తనఖా పెట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే అదేమన్నా స్టేట్ బ్యాంకా, ఇంకేదైనా పెద్ద బ్యాంకా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ముందు ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. ఎవడో కూడా ఏ బ్యాంకర్ కూడా మెడ మీద తలుండాడు సచివాలయాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వడండి. అంతెందుకు, మీరు వెళ్ళి ఒక మార్వాడి తనఖా షాప్ దగ్గరికి వెళ్ళి ఇది పెట్టుకుంటారు తాకట్టు, మీరు ఉంగరం తీసి ఇవ్వండి, పెట్టుకోడు. వాడికి ఒక నీతి ఉంది, పెట్టుకోడు. అట్లాగే వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు సున్నితంగా తిరస్కరించిన కారణం ఏంటంటే అది ప్రజలకు సంబంధించిన ఆస్తి. వీళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉంటారు, రేపు ఉండరు, వీళ్ళు పెట్టి వెళ్ళిపోతారు, రేపు అది ఎవరు వదిలించుకోవాలి? ఒకవేళ వదిలించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు బ్యాంకు అప్పుని రద్దు చేయదు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్ళి పోరాడి దాన్ని జప్తు తెచ్చుకోవాలి ఆదేశాలు. జప్తు తెచ్చుకున్నప్పుడు ఆ సామాన్లు బయటపడేయమంటారు. పడేయమన్నప్పుడు అది ప్రజలకు ఎంత ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుందండి. ప్రజలు హెచ్డిఎఫ్సి బ్యాంకును చూడరు, మా సచివాలయాన్ని మీరు ఇస్త్రీ అవతల పారేస్తారా అని ప్రజలు ఎగబడితే రేపు ఎంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే ఇంకొక మాట ఏంటంటే ఆయన ఫస్ట్ పదవిలోకి వచ్చి రాగానే మీకు గుర్తుందో లేదో ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజావేదిక కూల్చినప్పుడు అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు కట్టిన అమరావతి ఏముంది, మన ప్రజాప్రభుత్వం రానివ్వండి, ఢిల్లీ లాంటిది ఇంతకన్నా లగ్జరీ పెద్ద అందమైన నగరం కడతానన్నాడు. అందమైన నగరం కట్టే భాగంగానే దీన్ని పగలగొట్టేశాడు అనుకున్నారు ఇది ప్రజావేదికని, ఇంకా తీర్చిదిద్ది కడతాడని. ఇంతవరకు తీర్చిదిద్ది కట్టడానికి 5 ఏళ్ళు పడుతుందండి. తర్వాత ఆయన పర్యావరణం కోసం పగలగొడితే ఈ శిథిలాలను ఎత్తిపోయాలి కదండి బయటికి, అవి అక్కడే వదిలిపెట్టాడంటే ఆయనకి పర్యావరణం మీద ఎంత శ్రద్ధ ఉన్నట్టు. పక్కన నది ఉంది నిజమే, కానీ అది అక్కడే వదిలిపెట్టాడు. అక్కడ ఇంత పర్యావరణం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అక్కడ దాన్ని రుషికొండను తవ్వేస్తాడు అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎందుకు తిరస్కరించిందంటే అది ప్రజల ఆస్తి. అసలు యాక్చువల్గా భూమి కూడా ప్రభుత్వానికి దఖలు పడలేదండి, రైతులు ఇచ్చారు ప్రభుత్వం భూమి, అది సర్వే నెంబర్ తీయమానండి. అంటే సార్ ఐపాక్ సర్వే ప్రకారంగా కూడా జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా? ఆయన సర్వేలు చేయించుకుంటే వచ్చిన రిపోర్ట్ అదే కదండి. ఐపాక్లే కాకుండా బయట ఇంకొక థర్డ్ పార్టీతో కూడా చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాతే కదా ఇప్పుడు దాదాపు 70-80 మంది మార్పులు చేర్పులు చేశాడు. ఇంకా ఇంతటితో ఆగలేదు. సరైన సీనియర్ లీడర్లు అందరూ వెళ్ళిపోతున్నారంటే పార్టీ ఎప్పుడన్నా గెలిచే పార్టీ ఎవడన్నా వదిలిపెట్టి వెళ్తాడండి? చెట్టు ఎండిపోతే పక్షులు ఎగిరిపోతాయి, కానీ చెట్టు పచ్చగా ఉన్నంత కాలం కొత్త పక్షులు కూడా వచ్చి వాళ్తాయి. అవును, అదే మనకి ఇండికేషన్ ఏంటంటే చాలా మంది సీనియర్ మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ ఆ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారంటే అది ఓటమి అంచునుందనేది గమనిస్తారండి. ఓకే, అందుకే ఆ సర్వే లీక్ చేశారని అంటే
ప్రశాంత్ కిషోర్ శిష్యుల మీద వేటు వేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? వేస్తే కూడా వేసి ఉండొచ్చు, కానీ అది ముఖ్యం కాదు ఇక్కడ మనకి. అసలు తనే ఓడిపోతున్నప్పుడు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు సార్, వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా? ఇక్కడ కాకపోతే ఇంకొక కంపెనీలో చేరతారు వాళ్ళు, అంతే. ఇంకొకరికి స్ట్రాటజిస్ట్ అంతే కదా. బోల్డ్ మంది ఉంటారు స్ట్రాటజిస్ట్, ఇలాంటి సఫాలజిస్టులు. వాళ్ళు ఎక్కడేం చేరతారు? ఇదేదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, ఆడు పోతే పీల్ అవ్వటానికి 10 మంది మీద కాదు, మొత్తం టీముని పీకి అవతల పారేస్తే మాత్రం ఆడిక్కడ కాదు ఇంకొక స్టేట్లో పట్టుకుంటాడు వర్క్. ఇప్పుడు రాక చాలా వరకు లాగేసి ఉంటారు డబ్బు, ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి కదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కనుక ఇప్పుడు అపార్ట్మెంట్లు కొంటే మీరు దాన్ని పూర్తయ్యే లోపల వాళ్ళ డబ్బు మొత్తం నీ దగ్గర నుంచి రాబట్టేసుకుంటారండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చులు మీరు పెట్టుకునే మాత్రమే మిగిలి ఉంటాయి, ఆడికి వెళ్ళాల్సిన ప్రతి పైసా వెళ్ళిపోద్ది. అట్లాగే ఇంకొక 15-20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తా ఉండగా ఆ సర్వే సంస్థ ఈ పాటికి 95% డబ్బులు పీకేసుకుని ఉంటుంది. ఇప్పుడు పొమ్మంటే కూడా పోతారు, వాళ్ళదేం పోయింది? ఓకే, వాళ్ళకి ఏముంటాయండి, ల్యాప్టాప్లు ఉంటాయి ఆ పిల్లల దగ్గర, మీలాగే కోట్ ఉంటుంది, వేసుకుంటారు, ఫ్లైట్లు ఎక్కుతారు, వెళ్ళిపోతారు ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు ఈయన ఓడిపోవటం అనేది పెద్ద వర్రీసమ్ ఇష్యూ ఆయనకి, ఓకే, అంతే.